హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో దేని మీద ఉండబోతుంది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో జరుగుతుందా ఆఫ్లైన్లో జరుగుతుందా అనేది తెలుసుకుందాం. అండ్ ఎవరెవరు ఆఫ్లైన్ హెల్ప్ సెంటర్స్కి వెళ్ళాలి అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అనేది తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ థింగ్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది. అండ్ ఈ ఆన్లైన్లో ఎలా జరుగుతుంది అంటే రిజిస్ట్రేషన్లో మీరు సబ్మిట్ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఓసీ వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది వెరిఫై చేయబడతాయి. ఇవి ఎలా తెలుసుకోవాలి అంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ప్రింటెడ్ వెరిఫైడ్ అప్లికేషన్ అనేది ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అండ్ మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వగానే మీ అప్లికేషన్ని చూపిస్తుంది. అండ్ దాంట్లో ఇన్కమ్ బిలో 2.5 lakhs ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎబో ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ రాదు. అండ్ మీరు బిలో 2.5 lakhs అని పెట్టినా కూడా అక్కడ నాట్ అప్లికబుల్ అండ్ అబౌవ్ 2.5 lakhs అని కనిపిస్తే మీరు ఆఫ్లైన్ హెల్ప్ సెంటర్కి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. అండ్ అక్కడైతే మీరు చేంజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. నెక్స్ట్ ఈజ్ వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అంటే మీరు ఏ కోర్స్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో డిసైడ్ అయి ఉండాలి. అండ్ ఏ కాలేజెస్లో చేరాలి అనే లిస్ట్ అయితే తయారు చేసుకోండి. జాయిన్ అవ్వాలి అనుకున్న కాలేజ్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ కోడ్, కాలేజ్ కోడ్ అండ్ కోర్స్ కోడ్స్ అనేది మీకు తెలిసి ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, ఎక్కడ దొరుకుతుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ప్లీజ్ వాచ్. ఈ కాలేజెస్ లిస్ట్ అనేది ఏపీ ఎంసెట్ వాళ్ళు రిలీజ్ చేయలేదు, బట్ ఏపీ ఈసెట్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఈసెట్కి వెళ్ళి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ బుల్లెట్స్లో లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అని క్లిక్ చేయండి. అండ్ యూ కెన్ సీ ద లిస్ట్ ఆఫ్ కాలేజెస్. ఇక్కడైతే 100 వరకే లిమిట్ అని ఇచ్చారు, బట్ దేర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ కాలేజెస్. సో ఈ పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. పైన ఉన్న ఎక్సెల్ దాని మీద క్లిక్ చేయండి, ఆ పీడిఎఫ్ మీకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు కావాల్సిన కాలేజెస్ యొక్క ఇన్స్టిట్యూషన్ కోడ్, అది సీరియల్ నెంబర్ పక్కన ఉంటుంది, అది నోట్ చేసుకోండి. ఆ కాలేజ్ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అండ్ కోర్స్ కోడ్ అనేది నోట్ చేసుకోండి. అండ్ వెబ్ ఆప్షన్స్ పేజ్ అనేది ఇలా ఉంటుంది. మీకు కావాల్సిన కాలేజ్ కోడ్ అండ్ డిస్ట్రిక్ట్ కోడ్ని బట్టి ఏ కాలేజ్ కావాలో అక్కడ సెర్చ్ చేయండి. అండ్ దెన్ కోర్స్ కోడ్, దాన్ని బట్టి మీకు ఏ కోర్స్ కావాలనేది సెలెక్ట్ చేసుకోండి. అది ఎలా సెలెక్ట్ చేయాలి అంటే బ్రాంచ్ కోడ్ పక్కన సెలెక్ట్ ఆప్షన్ ఉంది కదా, మీకు ఏ కాలేజ్ కావాలో ఆ సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కావాల్సిన కాలేజ్ మాత్రమే క్లిక్ చేయండి. మీరు ఈ సెలెక్షన్ అనేది ప్రియారిటీ వైజ్ సెలెక్ట్ చేసుకోవాలి విత్ కాలేజ్ అండ్ కోర్స్. ఆప్షన్ సెలెక్షన్స్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కింద 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, సేవ్ అండ్ ఫ్రీజ్. నేను నెక్స్ట్ డే ప్రియారిటీ వైజ్ మళ్ళీ మార్చుకుంటాను, ఈ 4 daysలో చేంజెస్ జరుగుతాయి అంటే సేవ్ చేయండి. ఫ్రీజ్ అయితే మాత్రం చేయొద్దు. ఫ్రీజ్ చేస్తే ఏమవుతుంది అంటే అవి కంప్లీట్గా సేవ్ అయిపోతాయి, మీరు తర్వాత ఎడిట్ చేసుకోవడానికి కానీ ప్రియారిటీ వైజ్ చేంజ్ చేసుకోవడానికి కానీ ఉండదు. సో ఫ్రీజ్ అయితే చేయకండి. ఇంకా 4 days అయిపోయింది, నేను ఇంకా ఏమీ ఎడిట్ చేయను అన్నప్పుడు ఫ్రీజ్ చేయండి. It's about certificate verification and web options, friends. That's it for now. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉండడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.